वदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराहक्षेत्रे वेंकटाचले कल्याणमण्डपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक
కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని, మీ బంధువుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడు మనం సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణావివరూపిణీం అని వేదాంత దేశకుల వారు అమ్మవార్లను స్తుతిస్తారు. ఈ విధంగా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అటువంటి కరుణా శక్తి పరమ వాత్సల్యంతో బిడ్డలను చల్లగా చూస్తారు అమ్మవారు. అందుకే నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అనేటటువంటి కీర్తన ద్వారా రామదాసుల వారు అమ్మవారిని కీర్తించారు. కనుక దయకు కరుణకు సత్వగుణానికి ఒక రూపం ఉంది అంటే ఇదిగో కనిపిస్తూ ఉన్నది కదా చక్కనైనటువంటి తల్లి అమ్మవారు. ఆ కనిపించే అమ్మవారి సాక్షాత్కార రూపమే అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ ఇరుదేవేరుల నడుమ అయ్యవారు ఎంతో సౌందర్యమూర్తి అయి జగన్మోహనాకారుడై వెలుగుతూ ఉన్నాడు. ఈ మహా కళ్యాణ కైంకర్యాన్ని సంకల్పంతో కొనసాగిస్తూ నిత్యం మన కుటుంబ సభ్యులంతా బాగుండాలని, మన పరివారమంతా బాగుండాలని, నిత్య నిరంతరం కూడా ధర్మార్థ కామ మోక్షాదులను సక్రమంగా నెరవేర్చాలని, శక్తిని పరమాత్మ ప్రసాదించాలని ఈ యొక్క సంకల్పాన్ని చెప్పడం జరిగినది ఆచార్య స్వాముల వారు. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మణిఘనం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తరీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణా భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవా ననమన్యతాం ప్రాణానాయమ్యాం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంకర్మణి స్తన్యలపరిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మకరిచ్చన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంకర్మణి త్రంగకనకారాధనం కరిష్యే. ఓం ధారాజరప్తశ్రమానశేషుధరత్తరిచ్చ పరిపూరితేషు అపోభిగృహన్ प्रतिमातकृष्णे कृणोमि दत्तागं शुचिरगं सुधर्मा इदमा पश्चिमा शिवतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः एते शतं वर्णकेन सहस्रं यज्ञया पाठापितरा पुरुत्रा तेभ्यो न इन्द्रस्य विदोत विष्णुर्विश्वे देवामञ्जन्तमरुतस्तुत्या अस्मिन् कुम्भे बुम्बर्णमावाहयामि प्रचेतसमावाहयामि तक्ताम्रधनमावाहयामि यादस्पतिमावाहयामि.
వరుణాయ నమః ఆసనం సమర్పయామి వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః జాతస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహం సంకటకర సమన్వితం జగాపతిం శృంగకేతుం సుపుష్పర్ధవాహనం పూర్వాచారోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వే దదాత్వం హినో శంభో వైరాజంతే ధోతని సత్తాం ప్రేష్యామదేశో విపధానామనాదర్యామి సత్తాంతరితాం దధాత్ పద్మాకారమండలే ఓంభోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రవతిర్గా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుభాయనే నమః సూత్రవత్యై నమః జిగాయై నమః సూత్రవతేదిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रशमाप्येन कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिर्ज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापतिप्रियताम् प्रियतां प्रजापतिः शां यन्तु घोरानिशां यन्तु मावानिशां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोरानिशां यन्तु मावानिशां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोरानिशां यन्तु मावानिशां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनायितो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विक्रमे त्रेधा नदधेवनं समूढमस्य भागं सुरे त्रीन् पदा विक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यति गदा व्रतानि पस्पशे इन्द्रस्य गित्यसखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादनं तद्विप्रासोऽपि पञ्चमोजाग्रभागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्त्वरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपते मिषन्नो द्रविणोधारा सते दीर्घमायुः सविता पश्चादात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविता धरात्तात् सवितानुस्सवित सर्वदादिं सवितानो रासतान् दीर्घमायुः नव यत्पुण्यं नक्षत्रं दद्भक्कुर्मीदोपव्युषं दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं दद्भक्कुर्मीदोपव्युषं यथा वयस्त्रित दीर्घमायुः स्वस्ति न इन्द्रो वृत्तश्रवा स्वस्ति न पूषा विश्वमेधाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् ओं भूः भूर्भुवस्वरां श्रीभगवदाग्नया भगवत्किङ्करूपं श्रीमन्नारायण प्रीत्यर्थं सदेवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्तश्रवा स्वस्ति न पूषा विश्वमेधाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् ओं भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तकर्माणाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति हृद्यास्म हव्यैर्नमधोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान हविषा वर्धयन्तः सतं जीवेम सरतस्समीराः ओं भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तकर्माणाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मऋध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मऋध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मऋध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्त्यै तथातर महेरणाय चक्षसे योपश्यपरमोरसस्तस्य भारयते हनः उचितीरव मातरः तस्मा अरङ्गमाममो यस्य क्षयाय जन्मथा आपो जनयथा च नः ओं पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोदासपनातुमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवते पवित्रेण पराहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतुकुम्रणे यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनति देव्यागात् यस्यै वक्मे स्तनवो वेदपृष्ठाः तया मदन्तस्तनमार्त्येषु वजक्तुस्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वातप्राणिनी शिरोमयो भूः
द्यावा पृथ्वीमीपच सापयोभिः हर्तावनी जिग्नये मापनीतां बृहद्भिः सवितस्त्रुमिः वरिशिष्टैर्देवम्नभिः अग्निदक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी रध्येति ऋषिभिः संहृतगं रसं सर्वगं सपूतमस्यादि सुचितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संहृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्परमधूदकं पावमानी स्वस्तिगणीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्तिशन्तनः इमं लोकमथामं कामान् समर्थयन्तनः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तिगणीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु माम् प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोमयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सहवा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातु मा जातवेदा मूर्तिगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातु भेषजं शन्नो अस्तद्वपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः पुरात्यां दिशि देवार्तजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रदेत्यां दिशि गृहाः पशवो मार्जयन्तां मदेत्यां दिश्यापा ओषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायां दिशि ऋग्नः संवत्सरो यज्ञपदर्मार्जयन्तां मदोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महदो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशकान् निहिताः सप्त सप्ता अतः समुद्रा यदयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसास्य येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेः कमीनामृतिर्विप्राणां महिषो मृगाणां स्येन कृत्रानागस्वतिर्वणानागं सोमः पवित्रमत्येति रेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाजर्घ्याजमनीं समर्पयामि विश्वक्सेनाय नमः यदासुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆచార్య స్వాముల వారు ప్రార్థించారు. ఈ విశ్వక్షేణుల వారు ఎవరు అంటే పరమాత్మకు నిత్యాన్నపాయగనమని ఉంటుంది కదా, అలా స్మృతి చెప్పి ఉన్నది కదా. తత్ విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః అని స్మృతివాక్కు. పరమాత్మ యొక్క పరమపదాన్ని నిత్యం కనురెప్ప కాలం పాటు కూడా వదలకుండా చూసే అమృతగణాలు కొందరుంటారనమాట. వారిలో నిత్యసూరులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ నిత్యసూరులు ఎవరంటే లక్ష్మీదేవి, గరుత్మంతుడు, అనంతుడు, విశ్వక్షేణుడు. వీరిని నిత్యసూరగణం, అనపాయనగణం అని కూడా అంటారనమాట. అలా వ్యవహారిక నామాలలో అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. అలాంటి నిత్యసూరులైనటువంటి వారిలో ప్రథములైనటువంటి వారు విశ్వక్షేణుల స్వామివారు. పరమాత్మ ఈ లోకాన్నంతా కూడా సృష్టి స్థితిలయలతో నిత్యం తేన వినాతృణమపి నచలత్ అన్నట్లుగా పరమాత్మ యొక్క కను సైగతోటే కనీసం గడ్డి కూడా కదలడానికి వీలవుతూ ఉన్నది. అందుకే కదా తేన వినాతృణమపి నచలత్, చీమ కూడా కదలదు. పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే చిన్న చీమైనా గడ్డి పోచైనా కదలడానికి అవకాశం ఉన్నది అని దీని యొక్క అంతరార్థం. అటువంటి పరమాత్మకు ఒక సైన్యం కావాలి కదా, మనమంతా కూడా సైన్యమే అనుకోనండి. అయితే ఈ సైన్యానికి అధ్యక్షుడు విశ్వక్షేణుల వారు. కావున ఇంద్రియాలన్నింటిలోనూ మనస్సు అధ్యక్షత వహిస్తూ ఉన్నది. బుద్ధి అధ్యక్షత వహిస్తుందా లేదా మనస్సు అధ్యక్షత వహిస్తున్నదా అని మనం చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా సాధకులైనటువంటి వారికి చక్కటి మార్గం ఇది. సర్వ ఇంద్రియాలకు మనస్సు ఏ విధంగా ఆధిపత్యం వహిస్తూ ఉన్నదో సర్వఘనాలకు సైన్యాధిపతిగా
విశ్వక్షేణుల వారు ఆధిపత్యం అనేదాన్ని చూస్తూ ఉన్నారన్నమాట. కావుననే విశ్వక్షేణుల వారిని ఆచార్యుల వారు ప్రార్థించారు. ఆ పరమాత్మ సాన్నిధ్యానికి లాక్కొని వచ్చే శక్తి విశ్వక్షేణుల వారికి కలదు. ఓం నమో వెంకటేశాయ. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజోహిడానర్వబుధా విరాజన్నే తమ్మయదోషాగిస్యాననాగ్నవిడాని పదంతే. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టానదేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నోమిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నిర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి త్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమవప్రభామహే సోమం స్వస్తి భవానస్య యస్పతేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిస్వస్తయే దేవామంత్రభవస్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం మహాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృహి స్వస్తి మంధామనూచరేమ సూర్యాచంద్రమఠా వివ పునర్దధతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యానంతారక్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నావామిమారోహేమ అంభోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాసా చతార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రబध्ये స్వస్తి సంబాధే స్వభాయన్న అస్తు శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చక్కగా కావేరి, తుంగభద్ర, గంగా, కృష్ణవేణి, గౌతమి ఇత్యాది జీవనదులన్నీ కూడా ఎంతో పవిత్రతను కూడి ఉన్నవై వాటి యొక్క పవిత్రత శక్తి ఆ యొక్క కలశంలోకి ఆవాహన చేసే ఒక కైంకర్యం ఎంతో గొప్ప విశేషవంతమైనటువంటి కైంకర్యం అన్నమాట. వరుణుణ్ణి, ఈ జలాది దేవత అయినటువంటి వరుణుణ్ణి ఆవాహన చేసిన తరువాత స్వామివారికి యాగదీక్షా కౌతుక బంధనంగా పిలువబడేటటువంటి రక్షాబంధనాలకు ఆరాధన చేస్తారు స్వాముల వారు. ఎంత గొప్ప తరంగాలను, శక్తి తరంగాలను కురిపించేటటువంటి వైవిధ్యమైనటువంటి లక్షణపూరితమైనటువంటి కైంకర్యమో కదా కళ్యాణము అంటేనే. అందుకనే వెంకటాచల మహత్యంలో రాజయోగి యొక్క ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది, ఆత్మనిష్ట ఎలా ఉంటుంది, ఆత్మయజ్ఞం ఎలా ఉంటుంది అంటే బుద్ధి, చిత్తం, అహంకారం, మనస్సు ఋత్విక్కులుగాను ఓంకారవర్ణం యూపస్తంభంగాను ఉండగా బాహ్య అంతరింద్రియాలు మొత్తం కూడా 10 పశుగణం కాగా ప్రకాశిస్తున్నటువంటి అనాహత చక్రంలోని నాదం మంత్రం కాగా చక్కగా ఆ పశువులను ఉపదేశాగ్నిలో ఆహుతి చేయగా కలిగినటువంటి జ్ఞానం అనే అమృతాన్ని సోమపానంగా త్రాగుతూ మత్తెక్కి మోక్షకాంతతో కూడి వేదాంత సూత్రాలు అనేది కర్ణకుండలాలు వెలుగుతుండగా చంద్ర, సూర్య, సుషుమ్నా నాడులు కలిసి ఏర్పడినటువంటి త్రికూట మార్గంలో శాంతం మున్నగు మిత్రులు ఆనందంగా కొలుస్తున్నటువంటి వేళలో యోగ మార్గంలో పయనించాలని రాజయోగి ఆత్మయజ్ఞం చెబుతూ ఉన్నది. అందుకనే శరీర కాంతి, సుకుమారమైనటువంటి మనస్సు, సుకుమారమైనటువంటి దివ్యమైనటువంటి మధురమైనటువంటి వాక్కు, మితంగా మాట్లాడడం అనేటటువంటి ఒక అంశము, భూతదయ, వివేకం, శాంతం, మితాహారాన్ని స్వీకరించడం, మనోస్థిరత్వం, స్నేహగుణం, ఈ గుణాలన్నీ కూడా రాజయోగి లక్షణాలలో విశేషవంతంగా చెప్పి ఉన్నారు. స్వామివారు నిత్య కళ్యాణంలో భాగంగా ఇచ్చేటటువంటి సందేశాలన్నీ కూడా ఆదర్శవంతమైనటువంటి ఆ మార్గాన్ని అంటిపెట్టుకుని ఉండాలనే స్వామివారు నిత్య కైంకర్యంగా, నిత్య కళ్యాణ మహోత్సవంగా ప్రతిరోజు ప్రపంచమే చూస్తూ ఉన్నట్లుగా, ప్రపంచానికే ఆదర్శంగా
ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎంతటి కన్నుల పండుగో కదా. అలాంటి దివ్య పురుషుడు దేదీప్యమానంగా వెలుగుతూ చంద్రమండలాన్ని సైతం సూర్యమండలాన్ని సైతం వెలిగించేటట్లుగా ప్రజ్ఞ సూర్య చంద్రులను సైతం వెలిగించే ప్రజ్ఞనాది అని చెబుతూ ఉన్నాడు గీతాచార్యుల వారు. అలాంటి పవిత్రమైనటువంటి లక్ష్యాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా వెలిగించే శక్తి ఎక్కడెక్కడ ప్రతిభ ప్రకాశిస్తూ ఉన్నదో అదంతయు నేనే అని ప్రకటిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఆ కృష్ణస్వామి చెప్పినటువంటి ఆ గీతలో అద్భుతమైనటువంటి న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. న తద్భాసయతే సూర్య. కావున సూర్యచంద్రులు ప్రకాశవంతులే, కానీ వాళ్ళను వెలిగించే ప్రజ్ఞ ఒకటి ఉండాలి కదా. ఆ ప్రజ్ఞను సైతం ఆ ప్రజ్ఞకు ప్రతిరూపంగా పరమాత్మ యొక్క చల్లని దీవెన అనుగ్రహం ఉండనే ఉంది. కావున సకల కళ్యాణ గుణధాముడు, సకల కళ్యాణమూర్తి, సకల కళ్యాణ చక్రవర్తి అయినటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు ఈరోజు ఎంతో చక్కనైనటువంటి అనుగ్రహ భాసనం చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఉపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏ తోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధశుద్ధాభిరుతిమిః శుద్ధార్యం నిధార్య శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినార్యం శుద్ధో వృత్రాణి దాశురే శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం శిదాసతే మయి దేవాత్రమణవాజినంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః ये नौमानिकांगमच्चनाहं विश्वे देवासो अधिभोजनामि देवे षडर्वे ऋणकृणोत विश्वे देवास यहमीरगित्थं माहास्महि प्रजगामातनोभिर्मारधामत्विशते सोमराजन् जातवेदो भुवनस्य रेतजहसञ्जलपत्तपसो युज्यनिश्यते अग्निमश्वत्थादिहव्यवाहकं शिमे कृपाञ्जनकन्यामयो भूः घृतप्रदीको कृतयो निरग्निकृतैः समिद्धो कृतमस्यान्नं घृतपृषस्त्वादृतो वहन्ति घृतं पिबन् सुखितादिक्षदेवानि आयुर्ता अग्ने हवितो जठानो कृतप्रदीको कृतयो निरेधि घृतं पीत्वा मतजार्गव्यं विदेव पुत्रमभिरक्षदादिवम् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ब्रह्मजिज्ञानं प्रथमं परस्तात् विषेमतस्तुर्यो वेन आवः स बुद्ध्निजापुपमा अस्य विष्ठा सतश्च योनि मसदस्य विवः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमन्यन्तरादे साधन्यं विदत्यकं सभेगं तस्सवनं योदरास तस्मै ओं भू सोममावाहयामि ओं भवर्यज्ञाङ्गमावाहयामि ओं सवरिन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानञ्जधेः ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानञ्जधेः ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मनधाभूते स्तो यज्ञस्य पावने स्थः परशुरस पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसवनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पवो अग्रे गुमोग्रिमं यज्ञं निगताग्रे यज्ञपतिन्धत्त युष्मानिन्द्रो व्रणीतं त्रतूर्ये योजमिन्द्रं व्रणीतं त्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मण्णपप्रणेष्यामि गीतमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानञ्जधेः ओं प्रणय सोमापप्रणेष्यामि गीतमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानञ्जधेः ओं प्रणय कोमप्रणयतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तनः इदं वदन्तेन कृतपट्टावदागसहस्रभूषं यजमानेञ्जधेः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मृतावाहयामि रुद्रानावाहयामि
ఆపామోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అస్తనామావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవతసమవాహయామి ఉపాసనయజ్ఞమావాహయామి విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిగే కృష్ణనోభామి బ్రహ్మణే కృష్ణనోభామి ఇంద్రాకి కృష్ణనోభామి అగ్నయే కృష్ణనోభామి సోమాకి కృష్ణనోభామి అగ్నయే కృష్ణనోభామి సోమాకి కృష్ణనోభామి అగ్నిశోమాభ్యాం కృష్ణనోభామి ప్రజాపతిగే కృష్ణనోభామి బ్రహ్మణే కృష్ణనోభామి ఇంద్రాకి కృష్ణనోభామి వసుభ్యో కృష్ణనోభామి మరుభ్యో కృష్ణనోభామి రుద్రేభ్యో కృష్ణనోభామి ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణుమే కృష్ణనోభామి బృహస్పతయే కృష్ణనోభామి మిత్రాకి కృష్ణనోభామి వరుణాకి కృష్ణనోభామి ఆదిత్యేభ్యో కృష్ణనోభామి అశ్వేభ్యాం కృష్ణనోభామి పూష్ణే కృష్ణనోభామి కక్షాకి కృష్ణనోభామి కక్షదేవత సోమాకి కృష్ణనోభామి ఔపాసనయజ్ఞాకి కృష్ణనోభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో కృష్ణనోభామి సర్వదేవేభ్యో కృష్ణం నిర్వభామి ఆద్యం తృప్యధిస్త్రయామి తురం తృప్యధిస్త్రయామి అగ్నే జ్యోతిర్షి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్షోంతరిత అరాతయః ప్రత్యష్టం రక్ష ప్రత్యష్ట అరాతయః చిత్పతిస్థాపనాత్ తచ్ఛిద్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిః వాక్పతిస్థాపనాత్ తచ్ఛిద్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిః దేవస్థాన విరాపణాత్ తచ్ఛిద్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షత ఆజ్య చరుభిః ఇమామే అగ్నిష్టకాధేన సంత్వేకాచ శతంచ సహస్రంచ ఆయుధంచ నియుధంచ ప్రయుధంచ అర్బుదంచ న్యర్పదంచ సముద్రస్య మధ్యంచాంతస్య పరార్తస్య ఇమామే అగ్నిష్టకాధేన సంత్ ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః ధృతయే నమః వరుణాయ నమః వాయమే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః జనాప్రమే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవేతః ప్రసుభా షష్ఠిశతసహస్రాణ్యగిరపక్షయమర్పదమానయ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వవర్తస్వజేతవర్తగిదాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధాయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ శ్రీభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనయజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభికార్యాం ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువస్సువ స్వాహ అదితేన్మముక్స్తాః అనుమతేన్మముక్స్తాః సరస్వతేన్మముక్స్తాః దేవసవిదప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్నిక్రమణే ఉపాసనాగ్నివాఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియాదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాదశిష్మయిష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నవతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసుమా ఓం మతో దేవా అవంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధేవరం సమూఢం శివాగం శ్రీ స్వాహా త్రీనపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోక్రమాణి విశ్వదగిరో వృదాని పుష్పషే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివేవ చక్షురాదరగ్ స్వాహా తద్విప్రాసోపి పుణ్యమోజా కృపాకం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదక్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువస్సువ స్వాహా అదితేన్మమగ్స్థాః అనుమతేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసవిదప్రాసామిః ఓం నమో వెంకటేశాయ. ఆడరు పాడరు అప్సరు గణము, ఆడరు పాడరు అప్సరు గణము, వీడే మూలిందరు విభవము నేడు, వీడే మూలిందరు విభవము నేడు, ఆడరు పాడరు అప్సరు గణము, వీడే మూలిందరు విభవము నేడు, ఆడరు పాడరు అప్సరు గణము.
కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరు విభవము నేడు విఖనసే నమః. ఓం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకారమహరవ్యక్తాఖ్యసప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్నంతి శుండాదండోత్తంభిరే అమరామదే తేజోపదే సంయమనీ రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే కిశోపదేత్యష్టదేవపదే విరాజితే ఇంద్రాగ్నియమనృతవర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవణేక్షుసురాసర్పితక్షేరసుప్తోదకాక్షప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుచక్రౌంచ శాకశాల్మల పుష్పరాఖ్య సప్తత్వేపత్వేపితే మాహేంద్రమణయ సఖ్య అదృక్షద్వింధ్యమాన యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతి కిం పురుష హారీరామృతపత్రాస్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురిత క్షయార్థం దశ పూర్వేషాం దశ పరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీబాకలోహితధామా తప సంఘాతకాల సూత్రాది ద్వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తనే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షధస్రావధానే ఏకైక తిలాపకర్షణక్రమేణ సర్వనాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయ పౌండరీకాస్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్వేథ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మునీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిः दिव्य महर्षिभिः रिक्त गुह्य धर्म पुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये.
ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీర సమారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీర సమారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీర సమారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీర సమారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకలవేదాధ్యాయినీం భార్గవస్యమన ఆప్నవాన అవ్రవైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర భృగుని నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకలవేదాధ్యాయినీం కాశ్యమ ఆవత్సారణీ ధ్రువత్రకారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగేర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. యద్భావం తద్భవతి అన్నట్లుగా పుణ్యాహవాచన అనేటటువంటి కైంకర్యంతో అక్కడున్నటువంటి ద్రవ్యాలన్నింటినీ మంత్రం చేత స్పర్శించిన జలం అది అమృతమే, అది తీర్థమే. అదేవిధంగా మంత్రం చేత పవిత్రత పొందినటువంటి అన్నము అది నైవేద్యమే. ఆ విధంగానే పుణ్యాహవాచన అనే కైంకర్యంలో అర్చక స్వాములందరూ కూడా శుద్ధి కార్యక్రమాన్ని అక్కడున్నటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా శుద్ధి చేయడం జరిగిందనమాట. అందుకే ఆ అగ్ని ప్రతిష్టాపన కైంకర్యము అనేటటువంటిది ఎంత శక్తివంతమైనదంటే ఈరోజు గృహస్థులైనటువంటి వారు ఇళ్లల్లో అగ్ని కార్యాన్ని, అగ్ని సంస్కారాలను ఏ విధంగా నిర్వహించాలి అనేటటువంటిది కూడా స్మృతి చెప్పియే ఉన్నది. మనోసంకల్పమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా యజ్ఞంతో సమానంగా వెలగాలని ఈ కైంకర్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈ కళ్యాణం మనకు ఆ భావజాలన్నింటినీ కూడా పట్టిస్తూ ఉన్నది. అందుకనే ఆ రాజయోగి అనేటటువంటి ఒక గొప్ప నిష్ట ఎంత గొప్పది అంటే, మంత్రం యొక్క నిష్టను కలిగినటువంటి వాడిని మంత్రయోగి అంటారు కదా. మంత్రయోగి కంటే గొప్పవాడు లయయోగి, ఇతని కంటే అధికుడు హఠయోగి, హఠయోగి కంటే శ్రేష్ఠుడు మంచి మనసున్న సాంఖ్యయోగి, ఇతనికన్నా తారకయోగి మిన్న, అతనికన్నా సాంఖ్యయోగ తారకయోగాలను అభ్యాసం చేస్తూ కూడా వైరాగ్యంతో ఉండేటటువంటి రాజయోగి ఉత్తమోత్తముడు. అది విషయం ఇక్కడ. ఇంతకంటే ఈ భూమిలో గొప్ప యోగి లేనేలేడు.
ఈ రాజయోగి సంసారంలో ఉన్న, అడవిలో ఉన్న పరమశాంతంగా సర్వత్రా నిర్లిప్తంగా ఉంటాడనమాట. అందుకనే శ్రీరామచంద్రుడు తెల్లవారితే చక్రవర్తి కావలసినటువంటి శ్రీరామచంద్రుడు వనవాసం చేయాలని ఆదేశించిన తరువాత వనవాసం చేయాలనేటటువంటి ఆ వార్తను ప్రకటించిన తర్వాత చక్రవర్తి కాదలుచుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ఆ ముఖ కవలికలు ఉన్నాయో వనవాసం పాలయ్యేటప్పుడు కూడా అదే ముఖ కవలికలతోటే ఆయన అడవులకు వెళ్ళాడు. అంటే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం ఆ విధంగా ఉంటుంది. అసలైన రాజయోగిగా ఆయన మనకు ఆ రకంగా తెలియజేసుకున్నది రామాయణం అన్నమాట. కావుననే ఎప్పుడైతే చూసేవాడు, చూసేది, చూడబడేది, దృష్టి, ద్రష్ట, దృశ్యం అనేటటువంటివి మూడు అనేటటువంటి విడివిడిగా లేవు. అంతేకాక ధ్యానమే లేని స్థితి, ధ్యానంతో పొందేటటువంటి అనుగ్రహాన్ని ధ్యానమే లేని స్థితిలో చూడగలిగినట్లయితే ఉన్మని ఆ అవస్థ అయినటువంటి తుర్యం, ఆ తుర్య అవస్థే స్వరాట్ అనే పరమపదం అవుతుందన్నమాట. అందులో సహజంగా మనస్సు, సర్వేంద్రియాలన్నీ కూడా ప్రాణవాయువులతో విలీనమవుతూ ఉంటాయి. అందుకనే ప్రాణాయామం అది అమనస్కమై అసలు మనస్సు లేని స్థితి అయి తుర్యాతీతం అవుతుందన్నమాట. ఉండి లేదని చెప్పరానిదైన కుండలోని ఆకాశం మహాకాశాన్ని పొందినప్పుడు ఏకమైనట్లే దేశకాల కార్యకర్తృ కారణ గురుత్వ లఘుత్వాది అవస్థలు అనుభవాన్ని చూడడమే, ఆ అనుభవానికి రావడాన్నే సహజ మనస్కం అంటారన్నమాట. పట్టు విడుపు లేకుండా చెప్పడానికి, చూడడానికి రాక సహజ భావమై ఉన్న చంచల స్థితే అజాడ్య నిద్ర అవుతుందన్నమాట. ఆ నిద్రను మేల్కొల్పేటటువంటి కార్యక్రమానికి ఒక పేరు పెడితే అది ఏ కళ్యాణము, అది ఏ స్వామివారి నిత్య కళ్యాణము. కావున ఆ కళ్యాణోత్సవం అనేది అంత గొప్ప యజ్ఞం అనేటటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతూ ఉన్నదంటే మన అందరి హృదయాలలో నిత్యం జరుగుతూ ఉన్నది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి నామంతో హృదయ స్పందన కలిగినటువంటి వారందరూ కూడా అక్కడ ఘంటానాదం మోగుతూ ఉన్నది కదా, అది హృదయ గంటగా భావించాలి. ఓం ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. గోవింద 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 హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద గోవింద
పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని ప్రబుద్ధ్యతాం యజ్ఞ స్వాహా ఇమం మే వ్రణస్తురుధి హవమత్యాజమృడయ త్వామవశరాజగే స్వాహా తత్వాజామి బ్రహ్మణా మందమాన సదాశాస్తి ఇదమానో హవిర్భిః అహేడమానో వ్రణేహబోదృశకం సమాన ఆజు ప్రమోషే స్వాహా త్వన్నో అగ్నే వ్రణస్య విద్వాన్ దేవస్య హేడోమజాసతిష్ఠాః యజిష్టో వహ్నితమస్సోజనానో విశ్వాన్ ద్విధాగం సిప్రమధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే మమో భవతే నేతిష్టో అస్యాపశతో వ్యష్ట అవజక్ష్మణో వ్రణకం దదానో వేహమృడీకం తహవోనయేతి స్వాహా తమగ్నే అజాస్య సన్మనసాహితః అజాసన హవ్యమోహి తేజానో దేహి భేషడ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అతిథేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసమితప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంతికర్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అతిథేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమితః ప్రసుమా ఇమాన్ లాజానామిత్యేభిఘార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధీకరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్మాయుషో దోషధీనాకుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామృతాకుం అనే విశ్వాముదత్వయా వయంధారాముదన్యా ఇవా అతిగాహే మహిత్మిషః ఇమాన్ లాజానావపామి సమృద్ధీకరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధీకరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాకుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామృతాకుం అనే విశ్వాబుదత్మజా వయంధారాబుదన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసమితప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంతికర్మణి ఉపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్వైష్ణవహోమం హోష్యే అతిథేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమితప్రసుమా ఓం మతో దేవా అవంతనో యతో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విక్రమే త్రిధానదధేవనం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదా విక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగిరో వ్రతాని పస్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా
स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे दक्षिणादर्ग स्वाहा तद्विप्रासमन्यमोजाग्रभागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्ममकस्ताः नमतेन्ममकस्ताः सरस्वतेन्ममकस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमद्हिराण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिरासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यं जगर्मणि उपासनात्मं कर्मसात् पुण्यार्थं वपरिष्टादन्तः होमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदः प्रसुभा यदस्य कर्मणोऽतिरेर्जं यत्वा अन्योन्यमिहाकरम् अग्निष्टस्विष्टकृत्वतान् सर्वकृष्टिष्टकं सुहृतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते नोहताहुतीनां कामानाकं समर्पयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नमतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये सृष्टकृते स्वाहा मास्तुपते नमो मास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभवदग्निस्तत्पुनराः जातवेदाभिजर्ह्यानि स्वाहा पुनरग्निचक्षुर्धातुरेन्द्रो बृहस्पतिः पुनर्मे स्विनायवं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचनिष्टेभ्य स्वाहा भेषदन्तरिष्टे स्वाहा अंस्कृत्यै स्वाहा दवराधी स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितसितेजोषितेजो मयेध्यैः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि दक्षिणमे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्मा सप्तऋषय सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्वा यदन्ति सप्तयोनिरापनत्वा कृतेन स्वाहा प्रतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदभुक्तं जोर्भुक्तं पृथिवीभुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदज्जैनं ज्योर्जैनं पृथिवीजैर्नं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिर्हविषा घृतेन समादित्यैर्समरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामह प्रपितामहाश्चाक्षयमस्तृप्यन्तां मदतेन्ममुक्ताः अनुमतेन्ममुक्ताः सरस्वतेन्ममुक्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा तदसि सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षितमसि मामे अपावधीं त्वेषं वचो अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं नयतं माजीक्वर्धमत्र मेधामश्मन् पृथिव्या देवो वा विष्णुवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतः विष्णोः सदनमसि दक्षिणतः विष्णोः सदनमसि उत्तरतः विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमुख्य ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पुरुषदयस्तदिवं गच्छति नो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्निकस्यमस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् भूतिस्मादेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्निकस्यमस्य यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्त्यै तथातन महेरणाय चक्षसे योमश्वतमोरसस्तस्य भारिगते हनः उचतीर्वमातरः तस्मारङ्गमामवो यस्य क्षया जजन्वथ आपो जनयथा जनः आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्मि भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्मि
భూజా సంయుక్తేగ్నే హరస్తే నాహకం హరస్మి భూజాసం మయి మేధామయి ప్రజామయి యజ్ఞస్తేజోదధాతమయి మేధామయి ప్రజామయి ఇంద్రగింద్రగింద్రధాతమయి మేధామయి ప్రజామయ సూర్య భరాజో దధాత్ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హురాసనాయ కృంతమయా దేవ పరిపూర్ణం తపస్తే ప్రాయశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వైతాని శేషాపశేషానాం కృష్ణానుస్మరణం బ్రహ్మకాయేన వాచా మనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాతిర్ఘ్యాజమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యనాచకం యదా స్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః ఆజ్యోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తే. యజ్ఞేశ్వరాయ నమః యథాసుఖం యదా స్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. అగ్నిదేవుడికి ఈ ఆహుతులన్నీ తీసుకుని ఏ ఏ దేవునికి ఏ ఏ ఆహుతులను సమర్పించామో వారికి అందించినటువంటి ఆ కృతజ్ఞతాపూర్వకంగా పూర్ణాహుతి ద్వారా మర్యాద సమర్పణమే ఈ యొక్క పూర్ణాహుతి అనేటటువంటి కార్యక్రమం అన్నమాట. సోమము అనేటటువంటి దివ్యమైనటువంటి పదార్థం ఉంది కదా, అది ఓజస్సులో ఉన్నటువంటి ఒక భాగము. అంటే జనులారా, అంటే ముదములిచ్చు బ్రహ్మ సోమములన్నీ కూడా శరీరేంద్రియముల ద్వారా త్రాగలేము. అందుకనే ఆత్మ ద్వారానే సంభవము. బ్రహ్మ సోమ ఓజస్సులతో అలరు ఆత్మ భూవాసురులందరూ కూడా సవాలు చేయగల శక్తి, దీప్తి, బల, పౌరుషములతో వెలసిల్లున్నది ఈ ఓజస్సు అనేటటువంటిది. కావుననే సరసము, సౌమ్యము, ప్రియమైనది సోమం అన్నమాట. పరమాత్మ పరమ సరసుడు, పరమ సౌమ్యుడు, పరమ ప్రియుడు కాన సోముడు. దేహంలోని సరసత, సౌమ్యత, ప్రియత ఆత్మది కనుక ఆత్మ సోమము, పుత్రుడు సోమము. బ్రహ్మ సోమము అనేటటువంటిది కూడా ఋగ్వేదంలో ఉన్నది. ఆ సోమరసాన్ని పుట్టించేటటువంటి యజ్ఞ కార్యక్రమం ఏదైతే ఉందో, అమృతగణాలన్నిటికీ ఆవాహన పలికి అమృతగణాలన్నిటికీ సమర్పించినటువంటి, మర్యాదపూర్వకంగా సమర్పించినటువంటి, పూర్ణాహుతి ద్వారా సమర్పించినటువంటి ఆ కైంకర్యం ఏదైతే ఉందో అది ఎంతో గొప్పదైనటువంటి దివ్యమైనటువంటి కైంకర్యం అన్నమాట. కావున వారణం ఆయనం అనే ఒక ప్రక్రియ ద్వారా స్వామివారి కైంకర్యంలో భాగంగా అమ్మవారికి స్వామివారికి జరిగేటటువంటి ఈ నిత్య కైంకర్యం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనేటటువంటి ఒక గొప్ప దివ్యమైనటువంటి జగత్ ప్రసిద్ధి చెందినటువంటి వాక్కుగా పిలువబడుతూ ఉన్నది ఈరోజు. కావున నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి మంగళాకారమైనటువంటి ఒక పేరు, ఒక నామం, ఒక దివ్యమైనటువంటి మంత్రం ఈ క్షణాన పలికినంత మాత్రానే పులకించిపోయేటటువంటి వాడు పరమాత్ముడు. ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఒక్కసారి మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శిస్తే ఆ బ్రహ్మసోమము, ఓజస్సు, సోమము, ఈ సోమాలన్నీ కూడా మనలో కూడా ఆవిర్భావం అవుతాయి. అందుకనే బ్రహ్మసోమం ఎంత మధురమో, సరసమో, తీక్ష్ణమో అది త్రాగడానికి, త్రాగువారికి మాత్రమే తెలుస్తుంది. ఈ మాయా ప్రకృతిలోని మధురిమ బ్రహ్మసోమానిదే. నిజానికి సకల మాధుర్యములలోనూ తొనికసలాడు మధురిమ మధురాతి మధురమగు బ్రహ్మసోమానిదే. ఇదే విషయాన్ని ఋగ్వేదంలో తెలియజేస్తూ ఉన్నారు. స్వహదు కిల అయం మధుమాన్ ఉత అయం తీవ్ర కిల అయం రసవాన్ ఉత అయం అని అంటూ ఉన్నారు. అందుకనే ఆ సోమరసాన్ని ఈ శరీరంలో దివ్యమంగళాకారుడైనటువంటి పరమాత్మ నిలిచి ఉన్నాడు. ఉదరమునందు వైశ్వానరోభూతుడై ఉండి, జఠరాగ్ని స్వరూపుడై తానే ఉండి, తినేటటువంటి రకరకాల పదార్థాలు, ఆహార పదార్థాలు తానుగా ఉంటూ వాటన్నిటినీ జీర్ణం చేసేటటువంటి శక్తి పురుషుడే ఇక్కడ సోమరస ప్రదాత అయినటువంటి పురుషోత్తమునిగా విరాజిల్లుతున్నాడు. అట్లాంటి పురుషోత్తముడు, అట్లాంటి లావణ్య శృంగార ఘని మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్నాడు. స్వామివారు, అర్చక స్వామివారందరూ కూడా ఎంతో దేదీప్యమానంగా స్వామివారి కైంకర్యంలో పాల్గొంటూ అక్షింతలు, ఆహా
ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ అక్షింతలై దివ్యమంగళాకారుడైనటువంటి పురుషోత్తముని అలంకరించడానికి, స్పర్శించడానికి పోటీ పడుతున్నారా అన్నట్లుగా ఈ కైంకర్యంలో అక్షింతల ఆవిర్భావం జరుగుతూ ఉన్నది. ఆహా, దేదీప్యమానమైనటువంటి ఆ రూపం కదా అసలైన సౌందర్యరాశిమైనటువంటి పరమాత్మ. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. నమో